హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకున్నాను. లాంగ్ బ్యాక్ వీడియో చాలా రోజుల నుంచి నేను వీడియోలు పెట్టట్లేదు. ఈరోజు వీడియో ఎందుకంటే వెయిట్ లాస్ విషయంలో నేను వెయిట్ లాస్ అవుదామనేసి కొన్ని టిప్స్ చేశాను. దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. కాకపోతే చాలా వీడియోలు చూసి నేను వెయిట్ లాస్ డైట్ అని, వెయిట్ లాస్ ప్లాన్లని ఎన్నో చేశాను. దానివల్ల నేను ఈరోజు ఇలాగే ఉన్నాను, బాగున్నాను. కానీ అంతగానే ఏం తగ్గలేదు. అందరూ 100 కేజీలు ఉన్నవాళ్ళు 50 కేజీలు అయిపోతారు, 40 కేజీలు అయిపోతారు. రాగిజావ తాగితే ఈ విధంగా రాగిజావ తాగండి, ఆ విధంగా రాగిజావ తాగండి, ఈ విధంగా డైట్ చేయండి, ఆ విధంగా డైట్ చేయండి అని చెప్తారు. కానీ రాగిజావ ఎలా కాస్తే మీరు వెయిట్ లాస్ అవుతారా అని చెప్పారు. కాకపోతే ఆ వీడియోలో మాత్రం రాగిజావ ఎలా కాయాలన్నది మాత్రం చూపించట్లేదు. నేను రాగిజావ గురించి ఒక 20-30 వీడియోలు చూశాను. ఎందుకంటే రాగిజావ ఈ రకంగా తాగితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. 90 కిలోలు ఉన్నవాళ్ళు 55 కిలోలకు వస్తారు, 90 కిలోలు ఉన్నవాళ్ళు 60 కిలోలకు వస్తారని ప్రతి ఒక్కరు సుమన్ టీవీలో యాడ్లు కాదు, సుమన్ టీవీలో వీడియోలు అయితే ఎన్ని ఉన్నాయంటే కుప్పల కొలిది ఉన్నాయి. అవన్నీ ఫేక్, నిజంగా ఫేక్ చెప్తున్నాను. ఎవరో అమూల్య ఇంకో ఆవిడ చాలామంది వీడియోలు చూశాను నేను. అలాన్నీ కూడా ఫేక్. రాగిజావ ఇలా కాయాలని చెప్తారు, కానీ ఎలా కాయాలన్నది వీడియోలో ఎందుకు చూపించరు? ఏదో సోది చెప్తారు తప్ప ఏమీ చెప్పరు అక్కడ. అందుకని వెయిట్ లాస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్ వీళ్ళ డైట్ ఫాలో అవ్వకుండా మన ఫుడ్లో డి విటమిన్ ఉండేలాగా, ప్రోటీన్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా, అన్ని ఎక్కువ ఫైబర్ ఉండాలి. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుని డైట్ చేయండి. ఎవరి డైటు ఫాలో అవ్వకండి. అవన్నీ ఫేక్ డైట్లు నాకు తెలిసి. సోది డైట్లు మేము తగ్గేము అంటారు, కానీ వాటి వల్ల ఏమి ఇంకా వాటిల్లో కన్నా నాలాగే ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు డైట్లు చెప్పారు చూసారా, ఆ డైట్లు బెస్ట్. అవి మీరు ఫాలో అవ్వండి. వాటి వల్ల మనం ఏమన్నా కొంచెం తగ్గొచ్చేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు అనుభవంతో చేసి వాళ్ళు అనుభవించారు కాబట్టి చెప్తున్నాను. ఈ సుమన్ టీవీలో డైట్లు ఇంకా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. వీరమాచినేని డైట్ చేసిన వల్ల మా హస్బెండ్కి అది హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా. కొబ్బరి నూనె తాగడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతాయి. అవన్నీ మనం చేయలేము, మన వల్ల కాదు. 10 రోజులు చేసి 20 రోజులు చేసి మానేసి కొంచెం 2-3 కిలోలు తగ్గుతాం. కాకపోతే 2-3 రోజుల్లోనే మళ్ళీ పెరిగిపోతాం అనమాట. అలాంటివన్నీ చేయకండి, వేస్ట్ డైట్లు. ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి మీరు డైట్ చేయాలనుకుంటే, బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం 3 పూట్ల మంచిగా తినేసి బయట ఫుడ్ అన్నది అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మీకు నెలకు 1 కిలో తగ్గుతారు. అర్థమైందా? మన పామాయిల్ ఇవి తగ్గించండి, నెలకు ఇంకో కిలో తగ్గుతారు. మీరు కూల్ ఫ్రెష్ ఆయిల్ వాడండి, ఈ ఆయిల్ తగ్గించి తప్పకుండా తగ్గుతారు. అంతేగానేసి తినడం మానేస్తే మీకు నీరసం వస్తుంది, ఇంట్లో పనులు చేసుకోలేరు. నేను మీ అందరికీ కాళ్ళు మొక్కి మరీ చెప్తున్నాను అనమాట. నేను చాలా చేసి ఇవన్నీ ఇసుకుపోయి ఈరోజు ఇలా కూర్చొని ఉన్నాను. నాకు కూడా చాలా నీరసం వచ్చింది. ఆల్రెడీ నేను కొంచెం తగ్గాను, కానీ మళ్ళీ తినేయడం వల్ల ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటానే ఉంటాయి. మనం డైట్ చేస్తాం, అది తింటే బాగున్ను, ఇది తింటే బాగున్ను అనిపిస్తుంది. క్రేవింగ్స్ లేకుండా తినాలి అనుకుంటాం, కానీ ఏం తింటాం? అది తింటే పెరుగుతారు, ఇది తింటే బరువు మీరు ఒక్కటి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే బయట ఫుడ్ తినకుండా ఉండాలి, షుగర్ తినకుండా ఉండాలి. అలానే బెల్లం కూడా తినకూడదు, మైదా తినకూడదు. వైట్ రైస్ తినాలి, ఎందుకంటే మనకు వైట్ రైస్ అలవాటు కాబట్టి వైట్ రైస్ ఖచ్చితంగా తినాలి. అది కొంచెం క్వాంటిటీలో తినండి. వైట్ రైస్ తప్పకుండా తగ్గుతారు. ఇదే నేను చెప్పేది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు మీకోసం నేను షేర్ చేసుకుంటాను. నేనైతే ఆల్రెడీ తగ్గుతున్నాను. నేను ఎలా తగ్గుతున్నాను, ఏం చేస్తున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఉంటానండి, బాయ్.